ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శాంతి, శక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. గత జన్మల పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి గౌరీదేవిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని, సిరి సంపదలతో సుఖశాంతులతో ఉంటారని నమ్ముతారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేశాడని నమ్ముతారు. ఈ తాండవం సృష్టి స్మృతి లయలకు సంకేతం. విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు. జీవిత చక్రం, కాలగమనం ఇలా అన్నింటినీ గుర్తు చేసే శక్తివంతమైన రోజు ఇది. మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఎంతో శక్తివంతమైనవి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 బుధవారం నాడు మనం మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఉదయం 8:54 వరకు ఉంటుంది. భక్తులు శివలింగాన్ని పాలు, తేనె, గంధం, బిల్వపత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు. శివుని సేవ చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగుతాయని, శాంతి కలుగుతుందని నమ్ముతారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో శివుడి ఊరేగింపులు, హోమాలు, రుద్రాభిషేకం, కీర్తనలు జరుగుతాయి. భక్తులు రాత్రంతా జాగరణ చేసి భజనలు చేస్తారు. మహాశివరాత్రి రోజున చాలా మంది భక్తులు ఉపవాసాన్ని పాటిస్తారు. పండ్లు, పాలు, తేనె వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం ఉపవాస విరమణ చేస్తారు. ఈ పండుగ శివభక్తులకు ఎంతో శక్తిని ఇస్తుంది. భక్తి విశ్వాసంతో శివుని సేవ చేస్తే అన్ని కష్టాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి రోజున మనసును శుభ్రంగా ఉంచుకుని భగవంతుని ధ్యానం ఎంతో మంగళకరం. ఎనలేని కష్టాలు, చెప్పుకోలేనన్ని బాధలు, ఏ పూజ చేసినా, ఎలాంటి నోము నోచినా తీరకపోతే మహాశివరాత్రి రోజున చెరుకు రసంతో అభిషేకం చేస్తే పరిష్కారం అవుతాయని పండితులు చెప్తున్నారు. అలాగే సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రాలు తొలగుతాయట. స్వామివారికి అనేక ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చని పండితులు చెప్తున్నారు. ఒక్కో ద్రవ్యానితో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం వస్తుంది. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ఏ ద్రవ్యంతో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తొలగుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు. ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపదంతో అభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది. చెరుకు రసం దుఃఖం తొలగిపోతుంది, కష్టాలు తీరుతాయి. సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది. ఆవు పాలు సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం. దీర్ఘకాలిక వ్యాధులు తొలగుతాయి. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం సమకూరుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది. కొబ్బరి నీళ్లు సర్వ సంపద వృద్ధి చెందుతుంది. పసుపు కుంకుమ మంగళప్రదం. విభూది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. పంచదార శత్రువులు నశిస్తారు. తేనె తేజస్సు పెరుగుతుంది. బిల్వజలం ఆనందం విరజిల్లుతుంది. భస్మజలం పాపాలు వెలుగుతాయి. నువ్వుల నూనె మృత్యు దోషం తొలగిపోతుంది. రుద్రాక్షలు వేసిన నీరు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. సుగంధోత్తకం పుత్ర సంతోషం కలుగుతుంది. అన్నాభిషేకం సుఖజీవనం. ద్రాక్షారసం సకల కార్యాభివృద్ధి జరుగుతుంది. ఓం నమ శివాయ.